పిల్లలకు విషాహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి అంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మండిపడ్డారు. ఇక ఆ పిల్లలు కల్తీ ఆహారం తిని చనిపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి, ఇంకెంతమంది పిల్లల ప్రాణాలు పోవాలి అంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా నిలదీశారు. ఇక ఇటీవల చూసుకుంటే వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ యువతి ఫుడ్ పాయిజన్ అవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. సో ఆ యువతిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకొచ్చారు. సో నిమ్స్లో ప్రస్తుతం ఆ యువతి పాప చిన్నారి చికిత్స పొందుతుంది. సో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని చూసేందుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే ఇతర బీఆర్ఎస్ శ్రేణులు కూడా వీళ్ళంతా కూడా నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆ చిన్నారిని ఆ పాపని అడిగి పరామర్శించి ఆ పాపని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ పాపకు సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. ఇక ఈ సందర్భంగా హరీష్ రావు అయితే ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంక్షేమ పాఠశాలలు కాదు రాష్ట్రంలో నడుస్తుంది, సంక్షోభ పాఠశాలలు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. తాము ప్రశ్నిస్తే అంటే ప్రభుత్వ పాఠశాలల్లో, సంక్షేమ పాఠశాలలో కానీ గురుకుల పాఠశాలల విషయంలో తాము ప్రశ్నిస్తే అటు వార్డెన్లు కానీ ప్రిన్సిపల్ని కానీ ఆ టైంకి వాళ్ళందరినీ డిస్మిస్ చేయటమో, లేదంటే వాళ్ళపైన సస్పెండ్ చేయటమో, ఆ విధంగా చేసి కేవలం చేతులు దులుపుకుంటున్నారే తప్ప సమస్యలు మాత్రం పరిష్కరించట్లేదు అంటూ కూడా హరీష్ రావు అయితే మండిపడిన పరిస్థితి ఉంది. ఇక అలాగే పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడంలో ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైందని చెప్పి, అలాగే అక్కడ పనిచేసే సిబ్బందికి వాళ్ళకి జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం అయితే జాప్యం చేస్తుంది, జీతాలు చెల్లించకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుందంటూ కూడా హరీష్ రావు అయితే మండిపడ్డారు. ఏదేమైనా కానీ వాళ్ళకి పిల్లలకి మెరుగైన భోజనం పెట్టడంతో పాటు, మెరుగైన మెనూ పెట్టడంతో పాటు, అలాగే సిబ్బందికి జీతాలు సకాలంలో విడుదల చేయాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక చికిత్స పొందుతున్న చిన్నారి ఎవరైతే ఉన్నారో లీలావతి, ఆ యువతని అయితే బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావు, అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ శ్రేణులు కూడా వాళ్ళంతా కూడా ఆ యువతని పరామర్శించి ఆ చిన్నారికి అలాగే ఆ కుటుంబ సభ్యులకి అయితే ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రుల్లో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా?